నమస్కారం. చాలా మందికి చాలా మొక్కల గురించి వాటిలో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా తెలియదు. పైగా కొంతమంది తెలిసినట్టుగా కూడా మాట్లాడుతూ ఉంటారు, సరి అయిన అవగాహన ఉండదు. ఆయుర్వేదమేనా, అయ్యో ఏముందిలే మాకు తెలుసు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు మనం మీరు అన్నట్టుగా టాపిక్ వచ్చేసి సీతాఫలం. సీతాఫలం చాలా మందికి ఫలాలుగా చాలా ఇష్టం. అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. షుగర్ పేషెంట్స్ తప్పించి మిగిలిన వాళ్ళందరూ తింటూ ఉంటారు. సో అసలు సీతాఫలం జనరల్గా సీతాఫలం అంటే ఆకుల గురించి చెప్పండి. జనరల్గా వచ్చేసి శీతాకాలంలో ఎక్కువగా వస్తాయి. దీపావళి ముందు ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, దీపావళి ముందర ఎక్కువగా వస్తుంటాయి. ఐ థింక్ అక్టోబర్ లాస్ట్ వీక్, నవంబర్ మొత్తం సీతాఫలాలు ఉంటాయి, మెండుగా ఉంటాయి. అవి తినడం కూడా చాలా మంచిది. వాస్తవానికి ఫలాల గురించి ఫస్ట్ తెలుసుకున్నట్లయితే సీతాఫలాలు తిన్నట్లయితే ఏంటంటే వేసవిలో వేసవి తాపాన్ని ఎదుర్కొంటాం మనం. ఎందుకంటే సీతాఫలం వల్ల ఒంట్లో చలవ చేస్తుంది. ఒంట్లో చలవ చేయడం వల్ల ఈ చలవ అనే విషయం, శరీరం చల్లగా ఉండాలి అంటే ఎప్పుడు ఉండాలి? వేసవి కాలంలో చల్లగా ఉండాలి. అప్పుడు సీతాఫలాలు రావు. అంటే ఇప్పుడు తీసుకోవడం వల్ల వేసవి కాలంలో లాభం చేకూరుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ పదార్థం యొక్క మినరల్స్ ఏవైనా స్టోరేజ్ ఐటమ్స్ ఉంటాయి, మిలిటెంట్స్, అదంతా కూడా రిజర్వేటివ్గా శరీరంలో ఉండిపోతుంది. దాని తాలూకు పదార్థాలన్నీ రిజర్వ్ అయి ఉంటాయి మన శరీరంలో. ఎప్పుడైనా శరీరానికి చల్లదనం కావాలి అనుకున్నప్పుడు ఆ పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. లైక్ రెబోఫ్లోబిన్ ఏదైనా అవ్వచ్చు, నాలుక పెంచడం, ఇలాంటివన్నిటికీ కూడా అది పనిచేస్తుంది మెడిసినల్గా. ఏది సీతాఫలం పండు పరంగా చూసుకున్నట్లయితే తింటామంతే. దానివల్ల లాభాలు ఏంటి ఎవరికి తెలియదు. ఇవి లాభాలు సీతాఫలం వల్ల. అది కాకుండా సీతాఫలం బెరడు కానీ, సీతాఫలం లీవ్స్, ఆకులు, ముఖ్యంగా ఆకులు చాలా మెడిసినల్ వాల్యూ ఉంటాయి. అవి పాతకాలంలో, పురాతన కాలంలో అందరికీ తెలుసు. బామ్మలకి, నానమ్మలకి, వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడున్న వారికి ఎవరికి తెలియదు. అసలు సీతాఫలం తినడానికి కూడా చాలా తక్కువ మంది తింటారు. దొరకడం అరుదుగా ఉన్నాయి. అన్ని విధాల కష్టమే. అందులో సీతాఫలం ఆకులు దొరకడం అనేది చాలా కష్టమైన పని. సరే, ఎనీవే సీతాఫలం ఆకు వల్ల లాభం ఏంటి అని చూద్దాం. దీన్ని సీతాఫలం ఆకు అంటారు. కస్టర్డ్ యాపిల్ లేదా కస్టర్డ్ యాపిల్ యొక్క లీవ్స్ అంటారు. సీతాఫలం యొక్క ఆకులు చూస్తున్నారు కదా ప్రేక్షకులంతా, ఇది సీతాఫలం ఆకు. ఈ ఆకుల వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే ఎక్కడైనా కాలు వాపు కానీ, చేతులు వాపు కానీ అనుకోకుండా వచ్చేస్తాయి. చేతులు, కాళ్ళు వాపు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చున్న వాళ్ళకి ఎక్కువగా వాపులు వస్తూ ఉంటాయి. కాళ్ళు ఏమైనా మేబీ కొన్ని సందర్భాల్లో వాపు అనేది సంభవిస్తుంది. పర్టికులర్ ఏరియా, ఇక్కడ చేతి ముంజే దగ్గర అవ్వచ్చు, లేదా ఫుట్ ఏదో ఒక పాదం అవ్వచ్చు, లేదా రెండు అలా అయినప్పుడు ఏంటంటే ఇలాంటి ఆకును కాస్త గుప్పెడని ఆకులు తీసేసుకొని పేనం పైన కాస్త వేడి చేసేసి, మరీ కాకుండా కొంచెం వేడి చేసేసి ఈ ఆకుల్ని ఆ వాపు వచ్చిన ప్రాంతంలో కవర్ చేస్తూ పైనుంచి ఒక బట్ట పట్టీలాగా వేసేసినట్టయితే ఉదయానికల్లా వాపు తగ్గిపోతుంది. ఎలాంటి మెడిసిన్స్ అక్కర్లేకుండా శరీర ప్రాంతంలో ఎక్కడైనా వాపు వచ్చినట్లయితే, ముంజేయి కానివ్వండి, పాదం ప్రాంతం, అంటే ఎలాంటి వాపుకైనా పనిచేస్తుంది. దాదాపుగా ఎలాంటి వాపు అయినా వాటికి పనిచేస్తుంది. సహజంగా అనుకోకుండా వస్తాయన్నమాట. వాపు తెలియకుండా శరీరంలో ఏదో ఒక భాగంలో స్వెల్లింగ్ అనేది సంభవిస్తుంది. ఎందువల్ల స్వెల్లింగ్ సంభవిస్తుంది మనకు తెలియదు. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ రోజుల్లో వాపు వచ్చింది, సో యూరినరీ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు అని మనంగా అనుకొని డైరెక్ట్గా యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెడుతున్నాం మనం. యూరాలజిస్ట్ దగ్గరికి పరిగెట్టేటప్పటికి వాళ్ళు పరీక్షలన్నీ రాసి అవన్నీ పరీక్షలు తెచ్చేటప్పటికి 2 రోజులు అవుతుంది. తెల్లవారు రోజుకి తగ్గిపోతుంది అది ఆటోమేటికల్లీ. ఇంకా అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదుగా. మరి అసలు ఏంటి తెలిస్తే ఇంటి వద్దనే అయిపోతుంది, అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి శరీర భాగాలలో ఎక్కడైనా వాపులు సంభవించినట్లయితే, ముంజే అవ్వచ్చు, మోచే అవ్వచ్చు, లేదా ఇక్కడ ఫోరం ఏరియా అవ్వచ్చు, లెగ్స్, అప్పర్ ఫోరమ్స్, లేకపోతే ఎనీవే పాదాల దగ్గర, ఎక్కువ మటుకు పాదాల దగ్గర వస్తుంటాయి వాపులు. అలాంటప్పుడు కొంచెం సరిపడేంత ఆకును గుప్పిట ఇంత దోస్తంత ఇలా చూసేసి కాస్త వేడి చేయాలి. పేనం పైన వేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా, స్వెల్లింగ్ వాపు ఎక్కడైతే వచ్చిందో దాన్ని పూర్తిగా ఈ సీతాఫలం ఆకుతో కవర్ చేస్తూ పైనుంచి బట్ట కట్టేస్తే సరిపోతుంది. తెల్లవారు తగ్గిపోతుంది. అంతే, ఇట్ ఈస్ ఎనఫ్ అన్నమాట. ఓవర్ నైట్లో తగ్గిపోతుంది. ఇంకా సీతాఫలం వాపుకే కాకుండా ఇంకా ఏదైనా ఔషధ గుణాలు ఇంకా ఏమైనా ఉన్నాయంటారు? దీనివల్ల ఏంటి అంటే ముఖ్యంగా ఒగరుగా ఉంటుంది కనుక ఇది మేము చిన్నప్పుడు చాలా చిగురు టాకులు ఉంటాయి కదా, చిన్నవి ఇలా ఇంతే చిన్న చివరి ఆకులు ఉంటాయి చూడవచ్చు. ఇలాంటి ఆకులు కాస్త ఇమ్లి చింతపండు పెట్టేసి తిన్నట్లయితే నోట్లో పొక్కులు,
నోటి దురద, నోటి అల్సర్స్, మౌత్ అల్సర్స్ అంటారు, అవి రాకుండా కాపాడుతుంది. ఎస్, ఇంత బాగా పనిచేస్తుంది. కేవలం చిన్న చింతపండుతో ఆ చిన్న చింతపండు రెబ్బ తీసుకొని, ఈ చిగురుటాకులు ఉంటాయి ఇలా తీసేసుకొని, చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తాయి, ఎవరికైనా రావచ్చు. ఇది కాస్త పెట్టే చిన్నపిల్లలకి అయినట్టయితే ఆకులను శుభ్రపరిచి కొంచెం చింతపండు వేసి ముద్దలాగా చేసి దీన్ని నూరి కొంచెం అది ఇలా పించు ఇలా తీసుకుని చిన్న ముద్దలాగా చేసేసి వాళ్ళకి వేస్తే చిన్న పిల్లలకు కూడా పనిచేస్తుంది. మరీ చిన్న పిల్లలు, మంత్స్ పిల్లలకు కూడా పనిచేస్తుంది. మంత్స్ పిల్లలకు కూడా, చిన్న పిల్లలకి ఎలా అంటే దీన్ని శుభ్రపరిచి చిన్న ముద్దలాగా చేసేసి నూరేయాలి కల్వంలో, రోట్లో ఇలా నూరేసి కాస్త చింతపండు జస్ట్ చిటికెట్ పెట్టేసి చిన్న ముద్దలాగా చేసి వేస్తే చప్పరిస్తూ మింగుతారు పిల్లలు. టేస్ట్ ఉంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది, తినేస్తారు. దానివల్ల ఏంటి, నోట్లో ఉండే అల్సర్స్ కానీ అవి రాకుండా ఉంటాయి, మౌత్ అల్సర్స్ రావు. ఈ రోజుల్లో చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కువగా జంక్ ఫుడ్స్ తినడానికి అలవాటు పడుతున్నారు. ఏంటి, చాక్లెట్స్ తినడం. అవి చాక్లెట్స్ అవి తినడం వల్ల ఏమవుతుంది, డెంటల్ పెయిన్, పిప్పి పళ్ళు రావడం ఇలాంటివి సంభవిస్తాయి. అదొకవేళ ఇలాంటివి తిన్నట్లయితే ఏమవుతుంది, నోట్లో పిప్పి పళ్ళు వచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. రాకుండా కాపాడుతుంది, నోట్లో ఉండేటటువంటి బ్యాక్టీరియా నశిస్తుంది. ఇంకా ఒక పని చేయొచ్చు, దీనిపైన చెక్కు బెరడం, కాండం పైన వచ్చే బెరడు ప్లస్ ఈ ఆకు కానీ పచ్చిదే వేసి నీళ్ళలో వేసి బాగా మరిగించేసి పుక్కిట పట్టి రోజు ఒక 4-5 సార్లు పుక్కిలించి ఉంచినట్లయితే దంతక్షయం నివారించవచ్చు. నోట్లో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్టయితే పూర్తిగా వెళ్ళిపోతుంది. దానివల్ల దంతక్షయం, పంటి నొప్పి రాదు, పిప్పి పళ్ళు రాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్ అనమాట. చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తాయి కనుక వారంలో 1-2 సార్లు ఆకుతో తయారు చేసిన కషాయంతో మౌత్ వాష్ చేస్తే చాలు. ఆఫ్టర్ బ్రష్ దంతక్షయం రాకుండా కాపాడవచ్చు, పిప్పి పన్ను అలాంటివి రాకుండా కాపాడే అవకాశం ఉంది. వారంలో 1-2 సార్లు చిన్నపిల్లలకి దీంతో మౌత్ వాష్ చేయడం ఎంతో మంచిది. మౌత్ వాషర్స్ తెచ్చి దాన్ని ఏదో చేసి అవి ఘాటుగా ఉంటాయి, వాటిని తాగలేకపోవడం పిల్లలు ఇబ్బందికరంగా ఉంటుంది. దానికని చాలా మంచిది, కడుపులోకి వెళ్ళినా నష్టం లేదు. అందువల్ల చాలా బాగా చాలా మందికి ఈ విషయాలు తెలియదు సార్. అంటే దీనివల్ల ఇన్ని వాల్యూస్ మనకి సీతాఫలం తినడం వరకే తెలుసు, కానీ సీతాఫలం ఆకుల వలన ఇంత ప్రయోజనాలు ఉన్నాయని, ఇలాంటి ప్రయోజనాలు చేకూరుతాయన్న విషయాలు చాలా ఎవరికి తెలియదు దాదాపుగా చాలా తక్కువ మందికి తెలుసు. చెప్పే కదా, పురాతన కాలంలో మా బామ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఆ తరంలో మా పై తరం వాళ్ళకి, మా నాన్న వాళ్ళ మదర్ వాళ్ళకి కొంత తెలుసు, వాపు తగ్గుతుంది, నోట్లో పెట్టుకుంటే చిగురు నొప్పి తగ్గుతుంది అని తెలుసు అనమాట. మాకు తెలియకపోయేది, కానీ చిన్నప్పుడు ఆడుతూ చెట్లు ఎక్కి దిగేటప్పుడు ఈ ఆకులు తినేదన్నమాట, బాగున్నాయి టేస్ట్ అని తినేది. అందువల్ల ట్యాన్సిలైటిస్ రాకుండా, ఇది కూడా ఈవెందో ట్యాన్సిల్స్ అంటారు, ట్యాన్సిల్స్ కూడా రాకుండా కాపాడుతాయి.